కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో గత 5 రోజులుగా ఉత్సాహంగా సాగిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన 2026 శనివారంతో ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ నెల 19 ప్రారంభమైన ఈ ప్రదర్శనలో 6 దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు తమ వినూత్న ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. 5 రోజుల్లో దాదాపు 52,000 మంది విద్యార్థులు ఈ ప్రదర్శన తిలకించి సరికొత్త విషయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్సీ లంజిరెడ్డి, మలక కుమరయ్య, స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత ఎంతో ముఖ్యమని, వారు సమాజానికి ఉపయోగపడేలా ఆలోచించి ప్రదర్శనలు ఇవ్వడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆస్తులను పంచలేం కానీ నాణ్యమైన విద్యను మరియు నైపుణ్యాలను పంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మనీ, ఇంగ్లీష్ భాషల్లో కోచింగ్ ఇచ్చి ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో 25,000 మంది కొత్తగా చేరారని, త్వరలోనే మరిన్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ఉన్నప్పుడు కూడా విద్యార్థుల ప్రజాప్రతినిధులు జోగిపేటలో, డిగ్రీపేటలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఉమ్నాపూర్ పాలిటెక్నిక్ కళాశాల, బుదేరాలో మహిళా డిగ్రీ కళాశాల. మా దగ్గర అడ్మిషన్లు పెరిగాయి. సుమారు 25,000 మంది పిల్లలు చేరిరు. ప్రీ ప్రైమరీ మొదలుపెట్టాము. రాబోయే కాలంలో సుమారు ఇంకో 4,000 ప్రీ ప్రైమరీ స్కూల్స్ మొదలుపెట్టాలి. ప్రధానంగా ప్రభుత్వం ఐడెంటిఫై చేయాలంటే ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నది, కంఫర్ట్ ఎలా ఉన్నది, ఇన్ఫ్రా ఎలా ఉన్నది, స్కిల్ ఎలా ఉన్నది, ఈ క్రియేటివిటీ అని ఏ రకంగా పెంచాలి అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద ప్రైవేట్ స్కూల్స్ అందరితో కూడా ఇక్కడ కూడా కించపరచకుండా యూ ఆల్వేస్ హ్యావ్ టీచర్స్ who are highly qualified, and through competitive exams we take the teachers. Now the government is trying to concentrate on the infrastructure. The government should own ee school unadi, ee hospital unadi. ఏ స్కూల్కి పోయినా ఈ స్కూల్ నాది, నా పిల్లలు చదువుతున్నారు, ఇది నా స్కూల్ అని ఆ కుటుంబం ఓన్ చేసుకోవాలి. అదే రకంగా ఆ ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, సబ్ సెంటరే కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ షుడ్ ఎండ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ షుడ్ ఎండ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఓన్లీ 10% సూపర్ స్పెషాలిటీ గురించి హైదరాబాద్కు రావాలి, జంట నగరాలకు రావాలి. అదే రకంగా స్కిల్కు సంబంధించి ఏటీసీలే కానీ, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్సే కానీ, స్కిల్ యూనివర్సిటీయే కానీ successfully got the prizes. I congratulate. Postponed due to the corona pandemic situation during 2019 and 20. So last time it was conducted in 2018 in Telangana, and after that again we are conducting this event in 2026 at Hyderabad. More particularly the schools, those who have given their premises for this conducting of this Southern India Science Fair 2026. I heartfully congratulate them for giving such a good campus for the people, those who all came from teachers and students and the parents, those who all came from all 6 states of the South India. I would like to say one sentence from the Swami Vivekananda's quote as we are celebrating the January 12th as the Youth Day. 4 walls of classroom. As the teachers are accompanying the students have prepared such an instruments which will guide the India for 2047 under the dynamic leadership of our Honorable Prime Minister, with a dream of Vikasit Bharat 2047 that India should become and stand number 1 in the world.
the kids, those who came from 9th standard, 7th, 9th standard and 10th standard, for their day-to-day activities, what they observed in the society. For a moment, I'll say one student from Tamil Nadu has prepared a motorcycle or a motor vehicle to collect the debris without the human beings. In general, in villages, the auto will come, one auto driver will be there, one collection boy will be there, and 2-3 other persons will be there to collect the garbage from the houses and to keep it in the vehicle. But the student who came from Tamil Nadu, he prepared a vehicle in such a manner, and he prepared in 2 compartments where the house owner himself has to put the material in 2 of the compartments. By reducing the 5 individuals' work, only one man can collect the complete debris from the village. So this is how the people are thinking. With the help of AI, some other students have started the driverless vehicles also. Such a type of innovative ideas were guided by their teachers and C07, Vaishnavi standard 8, Pooja standard 8, Ram Korakadu, Puducherry. Yes. Congratulations. First prize goes to the Pondicherry exhibit. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కోలా గారు వారిని సర్టిఫికెట్స్ అన్ని అనౌన్స్ చేస్తూ ఇప్పించవలసిందిగా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తారు. కోలా గారు ప్లీజ్. Pooja. Okay. Now what is this? Yeah.